హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసింటే నార్మల్ డెలివరీ లక్షణాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే మనకి త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందన్నప్పుడు మన బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ చూసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ డెలివరీ సిమ్టమ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. నార్మల్ డెలివరీలో మొదటి సిమ్టమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కొన్ని రోజుల ముందు నుంచే ఈ సిమ్టమ్ కనబడుతూ ఉంటుంది. బేబీ డ్రాపింగ్. మనం ఎప్పుడైతే స్కానింగ్ చేసుకుంటామో ఆ స్కానింగ్లో బేబీ డ్రాప్ అయిందని చెప్తూ ఉంటారు. అంటే బేబీ సెఫాలిక్ పొజిషన్ అని మీరు స్కానింగ్లో చూసుకోవచ్చు. బేబీ సెఫాలిక్ ఎప్పుడు వస్తుంది అంటే 32 వీక్స్ నుంచి 36 వీక్స్ మధ్యలో బేబీ సెఫాలిక్ వస్తుంది. ఇట్లా వచ్చినా కూడా మనము ఎలాంటి ప్రయత్నాలు నార్మల్ డెలివరీకి చేయకపోతే మళ్ళీ వెనుకకు పోయే ప్రమాదం ఉంది, అంటే మీదికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ ఎప్పుడైతే 37 వీక్స్ తర్వాత 36-37 వీక్లో ఎప్పుడైతే బేబీ సెఫాలిక్ వచ్చి అలాగే పెల్విక్ క్యావిటీ అనే ఏదైతే కింద ఆ పెల్విక్ క్యావిటీ ఉంటుందో దాంట్లో కనుక బేబీ తల అనేది ఫిక్స్ అయింది అంటే ఇక పైకి వెళ్ళదు, మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట. మనకి స్కానింగ్ రిపోర్ట్లలో సెఫాలిక్ బేబీ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు నార్మల్ డెలివరీ అవుతుంది. ఇక సెకండ్ వన్ సర్వికల్ లెంత్. సర్వికల్ లెంత్ అంటే గర్భాశయ యొక్క ముఖద్వారం యొక్క లెంత్. ఇది మనకి నార్మల్గా 3 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది. మనకి డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఈ సెంటీమీటర్స్ అనేవి తగ్గుతూ రావాలన్నమాట. అంటే 2.5 2.6 2.9 ఇట్లా వస్తూ ఉంటే మనకి ఈజీగా డెలివరీ అనేది అవుతుంది అనమాట. మనకు ఒక పూర్తిగా బేబీ బయటకు రావాలి అంటే 10 ఇంచెస్ అనేది పూర్తిగా డిలే అయితే అప్పుడు డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. మనకి సర్వికల్ లెంత్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అంటే 4 సెంటీమీటర్స్ సర్వికల్ లెంత్ 9 మంత్స్లో ఉంది అంటే కష్టము. మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి చాలా ఎక్సర్సైజులు కానీ వాకింగ్ ఇట్లాంటివన్నీ చేయాలి. అట్లా చేస్తేనే మీకు ఖచ్చితంగా సర్వికల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ అంటే బేబీ బ్రీచ్ నుంచి సెఫాలిక్ వచ్చిన సర్వికల్ లెంత్ అనేది కరెక్ట్ లేకపోతే తక్కువగా ఉండకపోతే ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ కోల్పోతారు. ఇవి రెండు చూసుకోండి. అలాగే బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అన్నమాట. బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే మనకి అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, గుంజినట్టు అవుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది ఇవే 9 మంత్స్లో ఇలా జరిగినప్పుడు లేదా 8 మంత్స్లో జరిగిన ఇవే నార్మల్ డెలివరీ పెయిన్స్ ఏమో అనుకుంటారు, కానీ ఇవి నార్మల్ డెలివరీ పెయిన్స్ కాదు. వీటిని మనం చలినొప్పులు అని చెప్తాం. ఇవే బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు. ఇవి వస్తున్నాయి అంటే మనకు నార్మల్ డెలివరీ అవుతుంది అని. ఇవి ఏంటంటే రావడం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే డెలివరీ పెయిన్ స్టార్ట్ అవుతుందో ఒకసారి మొదలైంది అంటే కొంచెం ఇంకెక్కువగానే వస్తుంది, కానీ తక్కువగా కాదు. ఇవి రెండిట్లో మీరు తేడాని కనుక్కోండి. ఇక నెక్స్ట్, ఒకవేళ మనకు బేబీ కిందికి డ్రాప్ అయింది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనకి అప్పటి వరకు పొట్ట ఇక్కడ కనబడిన పొట్ట కిందికి జారినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లా జారినప్పుడు మనకు అప్పటి వరకు తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాకపోవడం, మనకి ఏదైతే జీర్ణాశయం ఉందో ఇట్లా పైకి నెట్టపడడం, అంటే డయాఫ్రామ్ అనేది పైకి నెట్టబడడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటే ఫుడ్ కూడా సరిగ్గా డైజెషన్ కాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి బేబీ సెఫాలిక్ వెళ్ళిపోతుందో అప్పుడు ఇక్కడ చాలా ఫ్రీగా అనిపిస్తుంది, ఫుడ్ డైజెషన్ అవుతుంది, ఆకలి కూడా అవుతుంది అన్నమాట. మీరు ఈ సిమ్టమ్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైతే బేబీ ఈ సెఫాలిక్ పొజిషన్కి వస్తుందో అప్పుడు మనకి యూరినరీ ట్రాక్ పైన కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి తీసుకురావడం వల్ల మనకు పదే మోషన్ వెళ్ళినట్టు అనిపించడం, పదే యూరిన్ వెళ్ళినట్టు అనిపించడం జరుగుతుంది. మీరు ఇవి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు పదే మోషన్ వచ్చినట్టు అనిపించడం, అలాగే లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి, అలాగే పదే టాయిలెట్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది త్వరలో అని అర్థం అన్నమాట. ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెల్విక్ పెయిన్ అంటే మనకి ఇక్కడ కింద ఎక్కడైతే పొత్తి కడుపు కింద పెల్విక్ ఒక్కొక్కసారి చాలా నొప్పి వస్తుంది. ఎందుకంటే బేబీ కిందికి డ్రాప్ అయింది, ప్రెజర్ చేస్తూ ఉంటుంది పెల్విక్ పైన. అట్లా ప్రెజర్ చేయడం వల్ల కూడా పెల్విక్ నొప్పి వస్తుంటుంది, వెజినల్ నొప్పి వస్తూ ఉంటుంది, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా వస్తూ ఉంటుంది, బాగా విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా. ఇవన్నీ కూడా మనకు నార్మల్ డెలివరీ సింటమ్సే. అలాగే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది. త్వరలో మనకు డెలివరీ అవుతుందంటే వైట్ డిశ్చార్జ్ కూడా చాలా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని రోజుల ముందు నుంచి ఉండే సిమ్టమ్స్. అదే ఇక డెలివరీ 24 అవర్స్లో అవుతుంది అన్నప్పుడు మనకు ఉమ్మనీరు లీకేజ్ అవ్వచ్చు, లేదా అంటే మ్యూకస్ ప్లగ్ అంటే మనకి రెడ్ కలర్లో బ్లీడింగ్ కూడా డిశ్చార్జ్ అవ్వచ్చు అన్నమాట. అలాగే ఇవి రెండు డిశ్చార్జ్ కాకుండా మనకు పెయిన్ స్టార్ట్ కావచ్చు. మీరు ఇవన్నీ చూసుకోవాలి. మీకు ఈ నార్మల్ డెలివరీ గురించి ఎలాంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలనేది కూడా వీడియో షేర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.